హలో, వెల్కమ్ టు నవ్య మేకోర్ ఆర్టిస్ట్. నెక్స్ట్ హెయిర్ స్టైల్స్ ఏంటంటే మెస్సీ బ్రైడ్ చూపిద్దాం అనుకుంటున్నా ఈరోజు. ఫ్రంట్లో ఏంటంటే పార్టీషన్ తీసి ట్విస్ట్ లాగా వేసాను. బ్యాక్ పఫ్ పెట్టాను. పఫ్ హైట్ వద్దన్నారు, అందుకనే మీడియం హైట్లో పఫ్ పెట్టాను. ఫస్ట్ మనం క్రింపింగ్ స్ట్రైట్నింగ్ చేసుకుంటేనే నీట్గా వస్తుందండి. హైట్లో రావాలంటే ఫ్రంట్లో మనం క్రింపింగ్ చేసుకుంటే హైట్ వచ్చేస్తుంది. ఫ్రంట్లో ఎంత పల్సగా ఉన్నా కానీ జుట్టు క్రింపింగ్ చేసుకుంటే హైట్ వచ్చేస్తుంది. బ్యాక్ సైడ్లో కూడా మనకు ఎక్స్ట్రా ఎక్స్టెన్షన్ అనేది యూజ్ చేస్తే కొంచెం మనకు థిన్ హెయిర్ ఉన్నా కానీ సెట్ అయిపోతుంది. లేయర్ టు లేయర్ మనకు చిక్ లేకుండా నీట్గా తీసుకుంటే ఏంటంటే హెయిర్ స్టైల్ పర్ఫెక్ట్ షేప్ తెలుస్తుందండి. ఈ హెయిర్ స్టైల్ ఏంటి అంటే కొంచెం ఎంత తక్కువ జుట్టు వాళ్ళకు కూడా మంచిగా నీట్గా కనిపిస్తుంది, లావుగా ఉన్నట్టు తెలుస్తుంది. ఎక్కువ ప్రిఫరెన్స్ మెస్సీ బ్రైడ్కే ఉంటుంది. ఏ ఫంక్షన్లో అయినా బ్రైడ్స్ కానీ మెస్సీ బ్రైడ్స్ ఎక్కువ అడుగుతారు. ఎందుకంటే అది కొంచెం థిక్గా ఉంటుంది, లావుగా కనిపిస్తుంది కదా హెయిర్, అందువల్ల ఎక్కువగా ఇదే చేసుకుంటారు. మనం మేకప్ ఎంత నీట్గా చేసినా హెయిర్ స్టైల్ బాగుంటేనే లుక్ తెలుస్తుంది. బ్రైడ్ కూడా సాటిస్ఫై అవుతారు. హెయిర్ స్టైల్ కూడా అంతే ఇంపార్టెంట్. మేకప్ ఎంత ఇంపార్టెంట్, హెయిర్ స్టైల్ కూడా అంతే ఇంపార్టెంట్. డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ వేయాలంటే ఎక్స్టెన్షన్ ఉంటేనే ఆ హెయిర్ స్టైల్కి లుక్ అనేది తెలుస్తుంది. మనం ఏ హెయిర్ స్టైల్ వేసినా కానీ ఫ్లవర్స్ లేకుంటే ఆ హెయిర్ స్టైల్కి లుక్ అనేది రాదు. థ్యాంక్ యూ.